వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుబలత. గూడూరుపాడులో అల్లిక వెంకటేశ్వరరావు వెంకటరమణిల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ఆత్మీయ సమ్మేళనాన్ని యాదవ సంఘ భవనంతో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు బెల్లం వేణు, వట్టె జానయ్య హాజరయ్యారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో సిపిఐ నుండి పలువురు నాయకులు కందాల సమక్షంలో బీఆర్ఎస్ లోకి చేరారు. అనంతరం కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, మన సర్పంచ్ అభ్యర్థి వెంకటరమణి ఎలక్షన్లో స్వల్ప తేడాతో ఓడిన మన గూడూరుపాడు ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు అంటూ, ఈ ఆత్మీయ సమ్మేళనం నాకు విజయోత్సవ సభలాగా తలపిస్తుందని, ఇదే ఉత్సాహాన్ని రాబోయే ఎన్నికల్లో కూడా మీరు పాలు పంచుకోవాలని, ఎప్పుడూ అరాచకత్వం గెలవదు, మంచి మానవత్వం గెలుస్తుంది. భవిష్యత్తులో జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా మీరు సన్నద్ధం కావాలని, మీకు ఎప్పుడూ నా అండదండలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, కూరకుల వలరాజు, నీరజ, గ్రామ అధ్యక్షుడు బంటి అమ్మరాజు, కార్యదర్శి పడిగల వెంకటేశ్వర్లు, గూడూరుపాడు ముఖ్య బీఆర్ఎస్ నాయకులు, మండల నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గూడూరుపాడులో నిజంగా మా గూడూరుపాడు అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముడు చూపించిన ఈ తెగువకు, ఈ పోరాట పట్టినకు వాళ్ళందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మోరల్ గా, నైతికంగా ఈ విజయం మా పార్టీదే. అదేవిధంగా మొత్తం రూరల్ మండలం మొత్తం కూడా మేము సిపిఎం, బీఆర్ఎస్ పార్టీ కలిసి చేసిన ప్రయాణం సక్సెస్ఫుల్ అయింది. మంచిగా గూడూరుపాడు ప్రజలతో పాటు నియోజకవర్గం, ముఖ్యంగా రూరల్ మండలంలో మా ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు గూడూరుపాడు గ్రామంలో సర్పంచ్ ఎన్నికలలో కేవలం 12 ఓట్ల తేడాతోటి పరాజయం పాలయ్యాం. అయినప్పటికీ కూడా ఈ గ్రామంలో 400 ఓట్ల మెజారిటీని బద్దలు కొట్టి కేవలం 7 ఓట్లతో ఓటమి చవిచూసాం. అయినప్పటికీ కూడా గ్రామ ప్రజలందరూ ఈ ఓటమిని జీర్ణం చేసుకోవట్లేదు. ఇది ఓటమే కాదు, ఇలా మనం 400 ఓట్లను లీడ్ చేసి ఇలా కేవలం 7 ఓట్లతో ఓడిపోయినంత మాత్రాన్ని ఓటమి కాదు. కాబట్టి గ్రామంలో ఉన్న ప్రజలందరం కూడా ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలా. మనం అందరం కూడా ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలా. మనం గెలిచిన దాంతో సమానం. 20 ఏళ్ల నుంచి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆధిపత్యాన్ని, 20 ఏళ్ల నుంచి గ్రామంలో ఉన్న అరాచకాన్ని, ఈ గ్రామంలో ఉన్నటువంటి దౌర్జన్యాలని, గుండాయిజాన్ని మనం ఓడించినాం. మనం కేవలం త్రుటిలో తప్పినాం కాబట్టి ఇది ఓటమి కిందికి రాదు. మనం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సిందని చెప్పి గ్రామ ప్రజలందరూ కోరిక మేరకు ఇలా గ్రామ ప్రజలందరూ కలిసి ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నటువంటి కందాల ఉపేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులకు, సిపిఎం నాయకులకు, బీజేపీ నాయకులకు, అదేవిధంగా టీఆర్పీ నాయకులకు, బీసీ ఉద్యమకారులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో గూడూరుపాడు రాష్ట్రంలోనే ఒక చరిత్ర సృష్టించబోతుంది. గ్రామ ప్రజలంతా ఇప్పుడు ఐక్యమయ్యారు. ఈ రోజు దాదాపు 10 కుటుంబాలు సిపిఐ నుంచి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇది ఇంకా కొంచెం ముందు జరుగుంటే ఇలా వారు వన్ సైడ్ అనేటువంటి దాన్ని ఇలా ప్రజలు డిసైడ్ చేసేది. అయినప్పుడు కూడా రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయకేతనం ఎగరవేస్తాం. ఈ ఊర్లో ఇంకెప్పటికీ కూడా ఆధిపత్యవాదానికి, అరాచకానికి, గుండాయిజానికి చోటు ఇవ్వం. వాళ్ళని దరిదాపుల్లో కూడా గెలవనివ్వమని చెప్పి ఈ రోజు భరోసా ఇచ్చి ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేసినటువంటి గూడూరుపాడు, పిట్టలగూడెం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. ఇవాళ బీసీ వాదం బలపడతా ఉంది. ఇవాళ బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ 1000 మంది పోటీ చేసి, ఓసీ జనరల్ సీట్లలో బీసీలు పోటీ చేసి ఇవాళ 1000 సంఖ్యలో బీసీలు గెలిచిన చరిత్ర ప్రప్రథమంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. గతంలో జనరల్ స్థానం అంటే ఓసీలే పోటీ చేయాలనేది ఉంది.
కానీ ఇలా ఓసీ స్థానాలలో జనరల్ స్థానం అంటే ఒక ఓసీలే కాదు, ఎవరైనా పోటీ చేయొచ్చు అని తెలంగాణ వ్యాప్తంగా ఇలా బీసీలు రాజకీయ ఉద్యమంలో దూకి ముందడిగేసి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా విజయం సాధించిన బీసీ సర్పంచులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 60% ఉన్నటువంటి బీసీలకు 60% వాటా దక్కాల్సిందే. ఇలా 90% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు 90% వాటా రాజ్యాధికారంలో దక్కాల్సిందే. రాబోయే రోజుల్లో అడుక్కునే స్థితిలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉండరు. రాబోయే రోజుల్లో శాసించే స్థానంలో ఉంటారు, వడ్డించే స్థానంలో ఉంటారని చెప్పి గూడూరుపాడులో జరిగిన ఎన్నికే దీనికి ప్రధాన నిదర్శనంగా భావిస్తూ మమ్మల్ని ఇంత విపరీతంగా ఆదరించి విజయ కేతనానికి త్రుటిలో తప్పినా గానీ మేము దాన్ని ఓటమిగా అంగీకరించట్లేదు. కాబట్టి ప్రజలందరికీ మరొకసారి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ వాదాన్ని బలపరిచి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఇక్కడ గ్రామంలో జరిగిన ఎన్నికే ఒక ప్రధాన నిదర్శనంగా నిలబడుతుందని చెప్పి ఆశిస్తూ నిలబడాలని చెప్పి కోరుకుంటూ మమ్మల్ని ఆదరించిన గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గూడూరుపాడు పిట్లవారిగూడెం గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన సర్పంచ్ ఎన్నికల్లో మీ తోడ్పాటు చాలా చాలా అందరూ చాలా మా క్యాడర్ అంతా చాలా కష్టపడి ఉన్నారు. అయినా ఒక 7 ఓట్ల తేడాతో మనం ఓడిపోయాం. అయినా సరే ఇవాళ మనం ఈ ఆత్మీయ సమ్మేళనం పెట్టుకొని అందరం చాలా చక్కగా ధూమ్ధామంటూ వర్క్ చేసుకుంటున్నామంటేనే మీరందరికీ కూడా ఎక్కడ ఓడిపోయామనే లోటు లేదు, గెలిచామనే భావనతో ఉన్నారు. ఇదే ఉత్సాహాన్ని మన ఎంపీటీసీ ఎలక్షన్స్ లో, సొసైటీలో, జెడ్పీటీసీలో కూడా చూపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.